శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణః నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. అస్య శ్రీ గురుచరణారవిందాభ్యా నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. పంచాంగ శ్రవణం. ఉగాది పండగ సందర్భంగా నూతన మన సంవత్సరాది యుగాది సందర్భంగా పంచాంగ శ్రవణం కోసం మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను. పంచాంగము అంటే ఏమిటి, ఎందుకు ఈ రోజున శ్రవణం అంటే ఆ పంచాంగాన్ని మనం వినాలి. అందరికీ తెలుసు పంచ అంటే 5, అంగములు అంటే మన శరీరంలో ఉండేటువంటి అంగములలాగానే ప్రతిరోజు ఈ 5 అంగములతో కూడినటువంటి ఏమిటవి చూడండి, తిథి, వార, నక్షత్రం, కరణము, యోగము, ఇవి 5 కలిస్తేనే, ఈ 5 అంగములు కలిస్తేనే ఒక రోజు నడుస్తుంది. పంచాంగ శ్రవణం అన్న మాత్రాన్నే ఏదో ఉగాది నాడు అప్పాజీ గారు పంచాంగ శ్రవణం చదివేస్తారు, మనం వినేస్తాం అనుకుంటారు. కానీ అది కాదు. ప్రతిరోజు కూడా ఈ 5 అంగములతో నడిచేటువంటి రోజున కనుక దీన్ని పంచాంగములతో కూడినటువంటిది అని చెప్తూ ఉంటారు అన్నమాట. అందుకని ఈ ప్రతిరోజు కూడా ఈ పంచాంగ శ్రవణం అంటే మనం ఈ సంవత్సర ప్రారంభంలో ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల ఈ తిథి వార నక్షత్రముల నుంచి వచ్చేటువంటి ఫలితాలని, యోగ కర్ణముల నుంచి వచ్చేటువంటి ఫలితాలని మనం సంపూర్ణంగా పొందడం అన్నది జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మనకి ప్రారంభమైనటువంటి నూతన సంవత్సరం అందరికీ తెలుసు, విశ్వావసునామ సంవత్సరం అయిపోయినటువంటిది. మనకి గడిచిపోయినటువంటి నిన్నటిదాకా గడిచిపోయినటువంటి సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం. ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి నూతన సంవత్సరం విశ్వవసునామ సంవత్సరం. ఈ పేరు చూడండి ఎంత బాగుందో, విశ్వవసు. విశ్వం అంటే మీ అందరికీ తెలుసు, విశ్వం అంటే ప్రపంచం అని అర్థం. వసు అంటే సంపదల్ని మనకి అందజేయునది. చూడండి, భూమిని అంటాం మనం వసుంధర అంటాం, అంటే మనకి వస్తువుని, సంపదల్ని, అన్నాన్ని అంతా ఇస్తుంది కనుక ఇవన్నీ వసుంధర అంటాం అనమాట. అలా అన్ని సంపదలను మనకి ఇచ్చేటువంటి సంవత్సరంగా ఈ విశ్వావసుని మనం పేర్కొంటున్నాం అనమాట. అలాంటి చక్కని నామధేయంతో ఈ విశ్వావసు నామం సంవత్సరం ప్రారంభమవుతోంది. ఇకపోతే ఇది ఈ పంచాంగం రాసేటువంటి విధానాలు, తర్వాత పంచాంగం చెప్పేటువంటి విధానాలు కూడా మనకి చాలా చాలా రకాల 3-4 సాంప్రదాయాలు ఉంటాయి. చాలామంది, కొంతమంది సూర్య సిద్ధాంత ప్రకారం పంచాంగాలు రాయడం అనేది జరుగుతుంది. తర్వాత కొంతమంది చాంద్రమాన ప్రకారం, మనమంతా చూడండి, మన ముహూర్తం అది రాసినప్పుడు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం అంటాం. మనం చంద్రుడితోటి మనం ఈ లెక్క పెట్టడం అనేది జరుగుతుంది. కొన్ని చోట్లకి అలాగే మీరు యూపీ సైడ్ వెళ్తే భారస్పత్య అంటే గురుడిని ఆధారంగా వాళ్ళు పంచాంగం చెప్పడం అనేది జరుగుతుంటుంది అన్నమాట. అలాగే చూడండి, మన కర్ణాటకలో అయితే చూడండి, శ్రీమన్ నృపశాలివాహన సఖ అని చెప్తాం. అంటే శాలివాహనుల శకం నుంచి అక్కడి నుంచి గణితం చేసుకుంటూ వస్తే ఆ సంవత్సరం, ఈ సంవత్సరం అలాగైతే 1947వ సంవత్సరం అవుతుందన్నమాట. చూడండి, శ్రీమన్ నృపశాలివాహన శక 1947 అని రాస్తాం అనమాట. మన అక్కడ ముహూర్తం రాసినప్పుడు చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం. ఈ విశ్వావసునామ సంవత్సరం ప్రభవాది సంవత్సరం, అంటే ప్రభవ విభవ ఇలా లెక్క కట్టుకుని వస్తే కనుక మనం 39వ సంవత్సరం అవుతుంది. 38 సంవత్సరాలు, నేను క్రోధి సంవత్సరంతో 38 నామాలు ఉన్న సంవత్సరాలు ముగిసి 39వ సంవత్సరం కింద దీన్ని మనం పేర్కోవడం అన్నది జరుగుతుందన్నమాట. అలాగే ఇలాగా ఈ మొత్తం మన ఇంగ్లీష్ లెక్క ప్రకారం చేసుకుంటే 2025-26 సంవత్సరం కింద దీన్ని మనం పేర్కొంటాం. ఈ విశ్వావసు నామ సంవత్సరం మనకి ఆదివారం నాడు ప్రారంభం అవడం వల్ల చూడండి, ఏ వారంతో ప్రారంభమవుతుందో ఆ వారానికి తగినటువంటి గ్రహం ఏదైతే ఉంటుందో ఆయనే రాజుగారు అవుతారు. ఈ విశ్వావసునామ సంవత్సరానికి రాజుగారు మరియు సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి 4 అధిపత్యాలు తీసుకున్నాడు ఈయన. చూడండి, మినిస్టర్ మీరు అడ్మినిస్ట్రేషన్ ఏముంటుంది, ఒక 3-4 శాఖలు చూడండి. ఏంటి, పౌర విమాన శాఖ, హోంశాఖ, ఇలాగే అన్నీ కూడా ఒక 2-3 శాఖలు ఒకళ్ళే తీసుకోవచ్చు. అలా ఈ రాజుగారు ఏం చేశారు, సూర్యుడు ఏమేమి తీసుకున్నాడంటే రాజుగారు ఈయన అయ్యారు, సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి 4 ఆధిపత్యాలని ఈయన సూర్యుడు తీసుకున్నాడు అన్నమాట. ఇంకా మంత్రి గారు ఎవరు, రాజుగారికి తగినటువంటి మంత్రి ఉండాలి మనకి.
ఆ మంత్రి గారు ఎవరంటే చంద్రుడు, చంద్రగ్రహం మంత్రి వర్గాన్ని పోషిస్తూ ఉందన్నమాట. ఇంకా అదేవిధంగా పూర్వ సస్యాధిపతి, సస్యాలకు అధిపతి గురుడయ్యాడు. అపర సస్యాధిపతి ధాన్యాధిపతి కుజుడయ్యాడు అనమాట. రసాధిపతి శని మరియు నీరసాధిపతి బుధుడు. ఇలా నవనాయకుల్లోనూ 6 ఆధిపత్యాలు, 9 ఆధిపత్యాల్లోనూ 6 ఆధిపత్యాలు పాపగ్రహాలకి, 3 ఆధిపత్యాలు శుభగ్రహాలకి కూడా రావడం వల్ల ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉంటాయన్నది మనం తెలుసుకుందాం అన్నమాట. ఇందులో వచ్చి మీకు రాజుగారు సూర్యుడు అవ్వడం వల్ల ఈ సూర్యుడు రాజు అవ్వడం వల్ల మంత్రులకి రాజుగారికి మధ్యలో అభిప్రాయ భేదాలు రావడం, పరిపాలన సజావుగా సాగకపోవడం, ఉష్ణోగ్రత అధిక స్థాయిలో నమోదవ్వడం, కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడం, అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టి వాటిని సరిగ్గా అమలు చేయలేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ఇబ్బందులు పడడం, ఇలాంటివన్నీ కూడా రాజుగారు సూర్యుడు అవడం వల్ల అనేక పరిణామాలు మనకు కలుగుతూ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా గృహ నిర్మాణాది కార్యక్రమాలకు సంబంధించినటువంటి వీటిలన్నింటిలో కూడా వృద్ధి రేటు బాగా పెరగడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట రాజుగారు సూర్యుడు అవ్వడం వల్ల. అదేవిధంగా మంత్రి చంద్రుడు అవ్వడం వలన చూడండి, చంద్రుడు అనగానే మనస్సుతో పోలుస్తాం మనం. చంద్రమా మనసో జాత, మనశ్శాంతి లేకపోవడం. అది ఎలాగంటే చూడండి, ఈ రోజున ఏదో సంక్షేమాల పథకాలు ప్రవేశపెట్టేయడం, దాన్ని అమలు చేయలేక మళ్ళీ వాటిని క్యాన్సిల్ చేసుకోవడం, ఇలాంటి ప్రజలలోకి సఖ్యతమైనటువంటి పాలన చేయలేక మనశ్శాంతి లేకుండా, ప్రజలందరికీ కూడా మనశ్శాంతి లేకుండా అవ్వడం, అనేక ఇబ్బందులు పడడం, రాజుగారికి మంత్రి గారికి మధ్యలో ఈ మానసిక ఆందోళన ఉండడం వలన సరిగ్గా పరిపాలన సజావుగా సాగకపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అంతేకాకుండా చంద్రుడు మంత్రి గారు అవ్వడం వలన వెండి, బంగారము, వస్త్రములు వీటి ధర విపరీతంగా పెరగడం అన్నది ఈ సంవత్సరం జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత సైన్యాధిపతి, మొత్తం సర్వ సైన్యాధ్యక్షుడు సూర్యుడు అవ్వడం వలన సరిహద్దు దేశాల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది. అంతేకాకుండా సైన్య అధికారుల నియామకంలో అనేక కొత్త రకాలైనటువంటి పద్ధతుల్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడం, వాళ్ళకి అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టడం అన్నీ జరుగుతూ ఉంటాయి. సరిహద్దు ప్రాంతాల యుద్ధ వాతావరణం ఉండడం, దాన్ని మన సైన్యం సమర్థవంతంగా ఎదుర్కోవడం అన్నది కూడా సైన్యాధిపతి సూర్య అవడం వల్ల జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత సస్యాధిపతి గురుడు, అంటే మొత్తం పంటలకి తోటలకి సంబంధించినటువంటి అధిపతి గురుడయ్యాడు అనమాట. సస్యాలకంటే పచ్చదనానికంతా కూడా గురుడయ్యాడు. ఇలా అవ్వడం వల్ల ఈ గురుగ్రహం వలన పాడి పంట అంతా కూడా అనుకూలంగా అన్ని రకాల పంటలు, అంటే మెట్ట భూములు, పల్లపు భూములు కూడా అన్నీ సమానంగా పండడం, పెసలు, శనగలు ఇలాంటివి మంచి బాగా పెరగడం, అపరాధాన్యాలు బాగా పండడం అన్నది కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. సస్యానుకూల వర్షాలు పడడం అన్నది కూడా జరుగుతుందన్నమాట. తర్వాత ధాన్యాధిపతి కుజుడయ్యాడు. చూడండి, ధాన్యాధిపతి కుజుడు అవ్వడం వల్ల ఎరుపు రంగు భూములు బాగా పండడం, పొడుగు రకపు ధాన్యాలు బాగా పండడం, అంతేకాకుండా కుజుడు అవ్వడం వల్ల మనకి సంబంధించినటువంటి ఈ వ్యాపారాలు రేటు పెరగడం, తర్వాత అభివృద్ధి రేటు బాగుండడం, ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం ధాన్యాధిపతి కుజుడు అవ్వడం వల్ల జరుగుతుందన్నమాట. తర్వాత అర్ఘాధిపతి సూర్యుడు అవ్వడం వలన అన్ని వస్తువులకి కూడా ధరలు విపరీతంగా పెరగడం, అంతేకాకుండా నిల్వదారులకు విశేష లాభాలు కలగడం. చూడండి, ఏంటంటే స్టాక్ పెట్టి అమ్ముకునే వారికి అందరికీ కూడా మంచి లాభాలు పొందడం అనేది ఈ సంవత్సరం. పాడి పరిశ్రమలు వృద్ధి చేయడం, వృద్ధి రేటు పెరగడం, చిన్న తరహా పరిశ్రమల వాళ్ళకి మంచి అభివృద్ధి కలగడం అనేది కూడా ఈ సంవత్సరం అర్ఘాధిపతి సూర్యుడు అవ్వడం వల్ల జరుగుతుంది. ఇంకా 4వ ఆధిపత్యం కూడా మేఘాధిపతి కూడా సూర్యుడు అవ్వడం వలన మేఘాలు అఖండ వృష్టి పడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఉంటే ఇంకో స్థలంలో లేకపోవడం, ఒక జిల్లాలో వర్షాలు ఉంటే ఇంకో జిల్లాలో లేకపోవడం, ఇలాంటివన్నీ ఖండ వృష్టి ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. అంతేకాకుండా మేఘాలు విపరీతమైనటువంటి మేఘాలు పట్టినప్పటికీ కూడా గాలికి ఎగిరిపోయినటువంటి మేఘాలలాగా వెళ్ళిపోవడం, పుష్కలంగా, అంటే మేఘాలు సమృద్ధివంతంగా ఎంత మేఘాలు పట్టి అంత వర్షం. చూడండి, ఒక్కొక్కసారి మనం చూస్తే ఆ మేఘాలను చూసేసరికి ఎంత అనావృష్టిలా కురిసిస్తుందేమో అనుకుంటాం, కానీ ఆ మేఘం గాలికి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఉడుములు పిరుగులతో పడినటువంటి
వర్షాలు ఎక్కువగా పడడం అన్నది జరుగుతుంది. గోధుమ మరియు ఎర్ర ధాన్యాలు బాగా పండుతాయి. ఎరుపు రంగు వస్తువులకు మంచి గిరాకీ కూడా దొరుకుతుంది. దక్షిణ దిక్కులో మేఘాలు ఎక్కువగా పట్టడం, దక్షిణ పడమర రాష్ట్రాల్లోనూ అధిక వర్షములు కురియం, మరియు ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని నగరాలు మునిగిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. తర్వాత రసాధిపతి శని అయినందువలన వస్తువులకి విపరీతమైనటువంటి ధరలు పెరగడం, భయానక సంఘటనలు జరగడం, అంతేకాకుండా అరాచారక శక్తులు పెరిగిపోవడం, విజృంభించడం, భయానక సంఘటనలు జరగడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. తర్వాత ధరలు, ప్రతి వస్తువు యొక్క ధరలు విపరీతంగా పెరగడం, అది ఇదని లేదు, అన్ని రకాల వస్తువుల యొక్క ధరలు కూడా విపరీతంగా పెరగడం కూడా జరుగుతుందన్నమాట. తర్వాత నీరసాధిపతి బుధుడు అవ్వడం వలన నల్ల రంగువి, తర్వాత నూనె గింజలు వీటిలన్నిటికి కూడా మంచి గిరాకీ రావడం, వాటిని ధరలు పెరగడం అన్నది కూడా చాలా బాగా జరుగుతుంది. మెడికల్ సంబంధమైనటువంటి డిపార్ట్మెంట్లు, అంటే మెడికల్ ఔషధ వ్యాపారులకు మంచి లాభాలు పొందడం ఇలాంటివన్నీ కూడా. తర్వాత నీరసాధిపతి బుధుడు అవ్వడం వల్ల, వ్యాపారకారుడు బుధుడు అవ్వడం వల్ల అనేక ఈ రస వస్తువులకి, నీరసాధిపతి నూనె సంబంధమైనటువంటి గింజలకి వీటిలన్నిటికి కూడా బుధుడు అధిపతి అవ్వడం వల్ల వాటికి మంచి అనుకూలమైనటువంటి వ్యాపారం జరగడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ సంవత్సరం మొత్తం ఈ విధంగా నవనాయకుల పరిపాలన జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత మొత్తం ఈ సంవత్సరం 2 కుంచాల వర్షపాతం దేవమానంతే కొలవబడుతూ 60 యోజనముల విస్తీర్ణము, 100 యోజనముల ఎత్తు కలిగి దేవమానంచే కొలవబడుతూ ఈ వర్షం మొత్తం చూడండి, ఈ 2 కుంచాల వర్షాన్ని 20 భాగాలు చేస్తే 10 భాగములు సముద్రంలో పడిపోతుంది. తర్వాత 8 భాగాలు పర్వతాల మీద పడుతోంది, 2 భాగాలు భూమి మీద పడుతుంది అనమాట. భూమి మీద వర్షపాతం 2 భాగాలు పడుతోంది. పోయిన సంవత్సరం కూడా ఇలాగే ఉండేది. పర్వతాల మీద మాత్రం 8 భాగాల వర్షం పడడం వల్ల మొత్తం పర్వతాల మీద పడినటువంటి మొత్తం నీరు కూడా డ్యాములోకి, అంటే ప్రాజెక్టులోకి రావడం వలన ప్రాజెక్టులన్నీ కూడా, అన్ని డ్యాములు కూడా సంపూర్ణంగా సమృద్ధిగా నిండడం అన్నది జరుగుతుంది. అంతేకాకుండా ఈ కొంచెం కూడా ఏమైందంటే మొత్తం 3 భాగాలు, అంటే ఆ కొంచెం పంచేటువంటి వ్యక్తులు ఉంటారు. ఎలాగంటే మొట్టమొదట 4 నెలల పాటు ఈ కొంచాన్ని ఒక బ్రాహ్మణ యువకుని చేతిలో ఇస్తున్నారు. బ్రాహ్మణ యువకుడు అంటే ఒక చిన్న బ్రాహ్మణ యువకుడి చేతిలో ఈ కొంచాన్ని పంచడం వల్ల అతను ఏం చేస్తాడు, బ్రాహ్మణ యువకుడు వాళ్ళ ఎక్కడెక్కడ ఎవరెవరికి కావాలో అంతంతే పంచుతూ ఉంటాడు. అంటే అది ఖండవృష్టి పడుతూ ఉంటుందన్నమాట. ఒక రాష్ట్రంలో ఎక్కువ అధికపాత వర్షం ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో ఉండకపోవచ్చు. తర్వాత 2వ భాగంలో ఒక ముసలి వేశ్య చేతిలో ఈ కొంచాన్ని పెడుతుంది. అవరందరికీ కూడా చాలా బాగా పంచుతుంది. తర్వాత అది అనంతరం చివరి భాగంలో ఏం చేస్తున్నారంటే ఒక వృద్ధ బ్రాహ్మణి చేతిలో కూడా ఈ కొంచెం ఉండడం వల్ల అప్పుడు కూడా మంచి వర్షాలు పడతాయన్నమాట. అంటే మధ్యకాలం, అంటే తొలకరి కన్నా మధ్య మనకి శ్రావణ భాద్రపదాల్లో వచ్చేటువంటి వర్షాలు సమృద్ధిగా పడతాయని కూడా చెప్పడం దీన్ని బట్టి జరుగుతుందన్నమాట. తర్వాత ఇంకొచ్చి కర్తరి నిర్ణయం చూడండి, 4వ తారీఖు 5వ నెల 2025 సంవత్సరం తేదీ వైశాఖ శుక్ల సప్తమి ఆదివారం నాడు చిన్న కర్తరి ప్రారంభమవుతోంది. అదేవిధంగా 11వ తారీఖు 5వ నెల 2025 వైశాఖ శుక్ల చతుర్దశి ఆదివారం నుండి 28వ తారీఖు 5వ నెల 2025 జ్యేష్ఠ శుక్ల పాడ్యమి బుధవారం వరకు నిజ కర్తరి, పెద్ద కర్తరి ప్రారంభమవుతోంది. పెద్ద కర్తరి సమయంలో ఇంటి నిర్మాణాలు, అంటే పై కప్పులు వేయడం, తర్వాత కర్ర పని చేయడం, మట్టి పని చేయడం, ఇలాంటివన్నీ కూడా గృహ నిర్మాణాది కార్యక్రమాలు నిలిపివేయడం అన్నది కూడా ఉంటుంది. తర్వాత గురుమూఢమి మనకు చూడండి, 11వ తారీఖు 6వ నెల 2025 జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ బుధవారం నుండి, అంటే జ్యేష్ఠ మాసంలో 6వ నెలలో 11వ తారీఖు పౌర్ణిమ నుండి గురుమూఢమి ప్రారంభమై 12వ తారీఖు 7వ నెల 2025 అంటే ఆషాఢ బహుళ విధియ శనివారం వరకు గురుమూఢమి ఉంటుంది. ఆ సమయంలో వివాహాది శుభకార్యములు ఉండవు. అదేవిధంగా శుక్రమూఢమి ఈ సంవత్సరం 28వ తారీఖు 11వ నెల, అంటే నవంబర్ నెలలో 2025 28వ తారీఖు 11వ నెల 2025 మార్గశిర మాసంలో శుక్లపక్షంలో అష్టమి నాడు శుక్రవారం నాడు నుండి 14వ తారీఖు 2వ నెల 2026 మాఘ బహుళ ద్వాదశి శనివారం వరకు శుక్రమూఢం ఉంటుందన్నమాట. ఈ నవంబర్ నెల 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు ఈ నెల
నెల 14 నెల 16 రోజుల పాటు ఈ మూడం ఉండడం వల్ల అప్పుడు కూడా నవంబర్ నెలాఖరు నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు దాకా కూడా వివాహాది శుభకార్యములు ఉండవు. తర్వాత రవి ఆరుద్ర కార్తీ ప్రవేశం గురించి వివరిస్తూ ఉన్నాను అన్నమాట. ఆరుద్ర కార్తీ ప్రవేశం ఎప్పుడు జరిగింది అంటే చూడండి, రవి 22వ తారీఖు 6వ నెల 2025 జ్యేష్ఠ బహుళ ద్వాదశి ఆదివారం నాడు మధ్యాహ్నం 1:51 రవి ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశించడం వలన, భద్ర అనేటువంటి తిథి అవడం వలన ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశించడం వలన శుభదాయకం అవుతుంది. భరణి నక్షత్రం వలన కొంచెం అశుభం. సుకర్మ సృష్టి యోగం వలన బాగుంటుంది. ఇలాంటి తులా లగ్నంలో ప్రవేశించడం వలన సువృష్టి అయినటువంటి వర్షాలు పడతాయి. అంతేకాకుండా ఎప్పుడు కూడా ఆరుద్ర కార్తీ, ఎందుకంటే రైతులందరికీ ముఖ్యంగా ఈ ఆరుద్ర కార్తీలోనే మనం ఏం చేస్తామంటే 1, 2, 3 పాదాలు వదిలేసి విత్తనాలు చల్లడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆరుద్ర నక్షత్రంలో రవి ప్రవేశించినప్పుడు భూదేవికి దోషం ఉంటుంది, రజస్వల దోషం ఉంటుంది. అందుకని 1, 2, 3 పాదాలు వదిలి తర్వాత విత్తనాలు చల్లుకోవడం అనేది మన పూర్వీకుల ఆచారం. అందుకని రైతులందరికీ కూడా ఈ ఆరుద్ర కార్తీ ప్రవేశం గురించి చక్కగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఆరుద్ర కార్తీ జూన్ 22వ తారీఖు 2025 ఆదివారం నాడు మధ్యాహ్నం 1:51 ప్రవేశిస్తోంది. తెల్లవారుజామున కానీ రాత్రి కానీ ప్రవేశిస్తే ఆ రోజున ఆ సంవత్సరం పంటలు సమృద్ధిగా ఉంటాయి. మధ్యాహ్న సమయంలో అవ్వడం వలన సువృష్టి, సస్యానుకూలమైనటువంటి వర్షాలు పడడం, పొడుగు రంగు ధాన్యాలు బాగా పండడం, సస్యవృష్టి కలగడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అంతేకాకుండా పంట చివరి దశలో ఉండగా చిన్న చిన్న క్రిమికీటకాదుల వల్ల కొంచెం అనావృష్టి సస్య నష్టం జరగడం అనేది ఈ సంవత్సరం జరుగుతుందన్నమాట. ఈ విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఆరుద్ర కార్తీ తర్వాత ఏంటంటే అడకాది నిర్ణయం. మొత్తం 2 కుంచాల వర్షపాతంలో 6 యోజనముల విస్తీర్ణం, 100 యోజనముల ఎత్తు కలిగి చెప్పాను కదా ఇందాక, 10 భాగములు సముద్రంలోను, 8 భాగాల పర్వతాల మీద, 2 భాగాల భూమి మీద వర్షిస్తుంటే మంచి పంటలకు అనుకూలమైనటువంటి వర్షాలు ఈ సంవత్సరం పడతాయి. పుష్కర నిర్ణయం. ఈ సంవత్సరం ఏంటంటే సరస్వతీ నదికి పుష్కరాలు వస్తున్నాయి. కొన్ని పంచాంగరీత్యా కొంచెం డేట్లు అవి తేడా ఉన్నా కూడా 15వ తారీఖు 5వ నెల 2025 నుండి 26వ తారీఖు 5వ నెల 2025 వరకు, అంటే 14వ తారీఖు 5వ నెల 2025 వైశాఖ శుద్ధ విధియ బుధవారం నాడు రాత్రి 10:35 దేవగురుడైనటువంటి బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడం వలన సరస్వతి నదికి పుష్కరాలు వస్తున్నాయి 12 రోజుల పాటు. మన కుంభమేళ అంతా ఎక్కడ జరిగిందో ప్రయాగ్రాజ్ సరస్వతి నది, అక్కడ అంటే త్రివేణి సంగమం ఇలాంటి చోట్లంతా కూడా ఈ సరస్వతి నదికి పుష్కరాలు. ఉత్తరప్రదేశ్లో ఇలాంటివన్నీ చోట్ల కూడా, అన్ని రాష్ట్రాలు, బీహార్ సరస్వతి నది, హరిద్వార్, భీంపూర్ మొదలైన చోట్ల ఈ సరస్వతి నది పుష్కరాల్లో మీరు పాల్గొనవచ్చు. తర్వాత ఈ సంవత్సరం సస్యముల ధరలు, వర్షముల మధ్యము, ప్రజలు చోర్లు దొంగతనాలకి దోపిడీలకి గురవడం, ప్రజల్లో ఆరోగ్య విషయంలో సామాన్యంగా ఉండడం, అధికారులు ధనాలను ఖర్చు చేయుటకు వెనకాడడం, పాలకులతో లోభత్వం ఉండడం, వర్షం తక్కువగా ఉండడం, రోగములు ఎక్కువగా ప్రబలడం ఇలాంటివన్నీ కూడా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మనం చూడడం అన్నది జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత ఇంకా పుష్కర నిర్ణయం అయిపోయింది. ఈ తర్వాత వచ్చి మీకు మొత్తం 16 వేసముల పంట ఈ సంవత్సరం. 16 వేసముల పంటలోనూ 8 వేసముల పంట రైతులకి చేతికి అందుతుంది. అంటే చక్కగా మంచి పంట అందుతుంది అన్నమాట. ఎందుకంటే పోయిన సంవత్సరం 16 వీసాల పంటకి 6 వీసాల పంట అంతే అందింది మనకి. అందుకనే చూడండి, కొంతమంది రైతులు పోయిన సంవత్సరం చాలా ఇబ్బంది పడ్డారు మన కర్ణాటక రాష్ట్రంలో. ఎందుకంటే ఒక్క దిగుబడి తగ్గడం, తూకం తగ్గిపోవడం ఇలాంటివన్నీ, అనుకూల స్థాయిలో వరి పంటలు అంత ఉత్పత్తిని ఇవ్వకపోవడం ఇలాంటివన్నీ జరిగింది. కానీ ఈ సంవత్సరం ఉత్పత్తి రేటు పెరగడం, మంచి అనుకూలమైనటువంటి ధరలు ఉండడం కూడా నిల్వదారుల కంటే నిలవపెట్టి అమ్మేటువంటి వారికి మంచి ఆదాయం రావడం అన్నది ఈ సంవత్సరం జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత మొత్తం ఈ సంవత్సరం మనకి 4 గ్రహణాలు ఉన్నాయి. కానీ
మనకి కనిపించేటువంటివి 2 గ్రహణాలు మాత్రం మన దేశంలో కనపడతాయి. పోయిన సంవత్సరం కూడా 7 గ్రహణాలు ఉన్నా మన దేశంలో ఎక్కడా కూడా ఏమీ కనపడలేదు. చాలామంది మమ్మల్ని ఫోన్ చేసి అప్పాజీ గారు నిన్న గ్రహణం అయిందా, మొన్న గ్రహణం అయిందా, రేపు గ్రహణం ఉంది ఇలా అడిగారు. కానీ మొన్న అయిపోయినటువంటి క్రోధినామ సంవత్సరంలో 7 గ్రహణాలు సంభవించినా మనకు అందులో ఏ గ్రహణాలు కూడా అంత ప్రభావం అన్నది చూపలేదు. మనం వాటి సాంప్రదాయాలను కూడా పాటించవలసిన అవసరం కూడా మనకు ఉండేది కాదు. కానీ ఈ సంవత్సరం 4 గ్రహణాలు ఉన్నాయి. 4 గ్రహణంలోనూ కూడా భారతదేశంలో 2 గ్రహణాలు కనపడుతున్నాయి. అవి ఎప్పుడంటే మొదటి చంద్రగ్రహణం 7వ తారీఖు 9వ నెల 2025 ఆదివారం నాడు రాత్రి, భాద్రపద శుద్ధ పౌర్ణిమ ఆదివారం నాడు రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం, రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో శతభిష నక్షత్రం మరియు పూర్వభాద్ర నక్షత్రంలో సంభవిస్తోంది. పూర్ణంగా మూసుకుంటుందన్నమాట చంద్రగ్రహణం. ఈ గ్రహణం భారతదేశం అంతా కనపడుతుంది. రాత్రి 9:50 నుండి సంపూర్ణ మోక్షకాలం 1:31 వరకు ఉంటుంది. కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. తర్వాత 2వ చంద్రగ్రహణం వచ్చి 3వ తారీఖు 3వ నెల 2026 మంగళవారం నాడు సాయంత్రం పాక్షిక అతి సూక్ష్మంగా కనబడేటువంటి చంద్రగ్రహణం ఆ రోజున పడుతుంది. ఇప్పుడు 3వ తారీఖు 3వ నెల 2026 ఫాల్గుణ మాసంలో పౌర్ణమి నాడు మంగళవారం నాడు పాక్షిక చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 స్పర్శకాలం ఉంటుంది. 4:30 మోక్షకాలం ఉంటుందన్నమాట. ఈ 2 గ్రహణాలు కూడా మనకి భారతదేశంలో కనపడుతున్నాయి. అందుకని అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా షష్టగ్రహ కూటం 6 గ్రహాలు ఒకే రాశి అంటే మీనరాశిలో చేరుకోవడం, దేశం అదే సమయంలో కాలసర్ప యోగంలో ఉండడం, ఇలాంటివన్నీ కూడా కొన్ని దేశ అరిష్ట యోగాలుగా మనం ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా విశ్వావసు సంవత్సరం మీ అందరికీ కూడా సకల సంపదలను కలగజేయాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, శాంతిరస్తు.